మటన్ గ్రేవీ కర్రీ అండి. జ్యూసీగా సాఫ్ట్‌గా భలే అంటే భలే కుదిరింది ఈసారైతే మాత్రము. మీరు కూడా నేను చెప్పినట్లు చేయండి. మటన్ కర్రీ రాని వాళ్ళు కూడా సూపర్‌గా అయితే చేస్తారు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకున్నాను. చెక్క, మొగ్గ, గసాలు అవి వేగాక ఉల్లిపాయ తరుగుంటది కదా! సన్నగా తరుక్కొని వేసుకున్నాననమాట. గ్రేవీలాగా జ్యూసీగా వచ్చుద్దనమాట సన్నగా తరిగి వేసుకుంటే. తర్వాత అయితే టమోటాలు కూడా వేపి బాగా వేసుకున్నాను. ఇంకా కారం, పసుపు అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడ నేనైతే ఉప్పు వేయలేదండి. మీరు గమనించాలి దాన్నైతేను. ఇంకా డైరెక్ట్‌గా మటన్ అయితే వేసేసాననమాట. హాఫ్ కిలో మటన్ ఇది. ఇంక ఇదంతా బాగా వేపుకుంటూ ఉన్నాను. ఆ మధ్యలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలిపేసాననమాట ఇక్కడ. తర్వాత కొంచెం పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. కొత్తిమీర ఆకులు కూడా వేశాను. ఇవంతా బాగా కలిపేసి ఇంకా అలాగే ఒక 10 మినిట్స్ అండి సిమ్‌లో పెట్టి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇలాగైతే కొంచెం వాటర్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. ఇంకా అలాగే 10 మినిట్స్ వరకు ఉడికిచ్చాను. ఇంక తర్వాత అయితే కొంచెం గ్రేవీ కోసం ఇక్కడ పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవైతే వేశాననమాట. ఇంకా అవన్నీ బాగా కలిపేసి ఒక 2 గ్లాసులు వాటర్ అంటే హాఫ్ లీటర్ ఉంటది వాటర్ అయితేను. అర కిలో మటన్‌కి హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంక నేను ఇక్కడ చిక్కబడిన తర్వాత అయితే ఉప్పు యాడ్ చేశాననమాట. ఉప్పు యాడ్ చేసి కలిపేసి తర్వాత అయితే నేను ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న మటన్ మసాలా అయితే వేశాననమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఏసాను కొంచెం. ఇంక లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేశాను. కొత్తిమీర అండ్ కసూరి మేతి ఇవన్నీ ఏసి బాగా కలిపేశాను. ఇక్కడ చూడండి గ్రేవీగా, జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో మటను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఫైనల్‌గా అయితే మటన్ కర్రీ ఇలా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. బాయ్ బాయ్. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.